అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం ఉపేక్షించుకొనుట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మన స్తుతి అంశంలో భాగంగా మనం ఉపేక్షించుకొనుట అనే మాట మీద జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ఆజ్ఞలు నమ్ముకున్న విశ్వాసమైన మనకు దయచేశాడని, ఆ అంశాన్ని మనము ఆధారం చేసుకొని అనేక ఆజ్ఞలు ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. అందులో ఒక మాట దేవుడు తన బిడ్డలకి చెప్తున్న మాట, మీరు ఉపేక్షించుకొనుడి అని చెప్తున్నాడు. ఉపేక్షించుకొనుట అంటే విమర్శించుకొనుట, వదిలేయుట, తీసివేయుట అనే అర్థాన్ని అక్కడ మనం గమనించవచ్చు. అయితే ఏ విషయంలో ఈ మాట దేవుడు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, తీసివేసుకోండి అని చెప్తున్నాడు అంటే, ఎవడైనా ఆయనను వెంబడించే విషయంలో ఉపేక్షించుకోమని దేవుడు ఒక సలహా, ఒక ఆజ్ఞ, ఒక నియమం, ఒక కట్టడ, ఒక మార్గం చెప్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాడో ఒకసారి ఆలోచిస్తే 21వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, అంటే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన మన మధ్యలో, పాపుల మధ్యలో ఉన్నారు. ఆయన కొంతకాలం జీవించి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన వచ్చిన ఆ ఉద్దేశం, ఆయన మరణానికి అప్పగింపబడుట, ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మానవునికి రక్షణ దయచేయటానికి ఆయన వచ్చిన ఆ ఉద్దేశాన్ని ఆయన యెరూషలేములో ఉన్న పెద్దల చేత, ప్రధాన యాజకుల, శాస్త్రుల చేత హింసలు పొంది చంపబడి ఈ విషయాలన్నీ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేస్తూ 3వ దినమున నేను లెగుస్తాను. ఏమని? పెద్దల చేత, యెరూషలేములో ఉండే పెద్దలు నన్ను తృణీకరిస్తారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను హింసలు పెడతారు, నన్ను చంపుతారు, అయినా నేను చనిపోతాను, 3వ దినమున లేస్తాను అని తన శిష్యులకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. చెబుతూ 22వ వచనంలో పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదు అని ఆయనని గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుకొనుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఆ సందర్భంలో ఎప్పుడైతే దేవుడు తన రాక, తన హింస పొందుట, తను చంపబడుట, తన 3వ దినమున లేచుట అనే అంశాలు శిష్యులకు చెప్పినప్పుడు పేతురులో ఉన్న ఆ సాతాను దేవునితో చూస్తూ, ఇది నీకు జరగకుండా ఉండును గాక, అంటే ఆయన వచ్చిందే ఆయన మరణించటానికి, పాపులమైన మన కోసం ఆయన మరణించటానికి. కానీ అక్కడ సాతాను పేతురు ద్వారా ఏం ప్రేరేపిస్తున్నారంటే, ఇది జరగకుండును గాక, రక్షణ కలుగుకుండును గాక, మానవాళి సాతాను బంధకముల నుంచి విడిపోతాడు కాబట్టి, చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాడు కాబట్టి, మరణంలో నుండి జీవంలోకి వస్తాడు కాబట్టి, నరకము నుంచి పరలోకానికి వస్తాడు కాబట్టి, అది సాతానికి నచ్చని విషయం కాబట్టి ఇది జరగకుండా ఉండును గాక అని చెప్పినప్పుడు దేవుడు వాటిని గద్దించి అప్పుడు ఆయన చెప్తున్నమాట. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, ఎవడైనా నన్ను అనుసరించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొనవాలి, తన్ను తాను వదిలేసుకోవాలి, తన జీవితాన్ని వదిలేసుకోవాలి, తన్ను నిర్లక్ష్యం చేసుకోవాలి, అంటే తన్ను తాను త్యాగం చేసుకోవాలి. చేసుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. సిలువ శ్రమలకు సాదృశ్యంగా ఉంది, సిలువ మరణానికి సాదృశ్యంగా ఉంది, సిలువ శిక్షకు సాదృశ్యంగా ఉంది. ఆనాడు ఆ యూదుల కాలంలో ఆ ఇజ్రాయెల్ జనాంగము ఎవరినంటే శిక్షించాల్సి వచ్చినప్పుడు సిలువ శ్రమలు పెడతారు. సిలువ అనేది శిక్షకు సాదృశ్యం. యేసు ప్రభువును కూడా సిలువేశారు. 2 చేతుల్లో మేకులతో, కాళ్ళలో మేకులతో ఆ సిలువకు బంధించారు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన్ని పెట్టారు. దానికన్నా ముందు ఆయన కొడాలతో కొట్టారు.
అనేక విధాలుగా ముళ్ళ కిరీటంతో ఆయన హింసించారు. ఇవన్నీ సిలువకు సాదృశ్యం. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడిస్తే శ్రమలు వస్తాయి, నన్ను వెంబడిస్తే సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను, అంటే శ్రమలనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనుగాడు దానిని పోగొట్టుకొను. ప్రాణం మీద తీపి ఉన్నా, శరీరం మీద ఆశ ఉన్నా, లోకం మీద ఆశ ఉన్నా, ఇహలోకమైన వాటి మీద ఆశ ఉంటే ఆయన దాన్ని పోగొట్టుకుంటారు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి దేవుడు చెప్తున్నమాట, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే నన్ను నమ్ముకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నన్ను విశ్వసించాలనుకుంటున్నారో, ఎవరైతే నా ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నారో, ఎవరైతే నా పిల్లలుగా రావాలనుకుంటున్నారో, ఎవరైతే నా పరలోక పట్టణంలో ప్రవేశించాలనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్నమాట, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తీసేసుకొని తన సిలువను, మామూలు సిలువ కాదు, యేసు ప్రభువుకి సిలువ ఘోరంగా వేశారు. వాస్తవంగా సిలువ కొన్ని శిక్షలను బట్టి, తక్కువ శిక్ష, మధ్యలో శిక్ష, ఇంకా ఎక్కువ శిక్షను బట్టి చేతులకి తాళ్లతో కట్టేసి సిలువకి వేలాడదీస్తారంట. అంటే అది పెద్ద శ్రమ ఏం కాదు. వేలాడుతున్నప్పుడు ఆ బాధ ఉంటుంది, కానీ యేసు ప్రభువుకి లాగా కొరడాలతో కొట్టటము, యేసు ప్రభులాగా తల మీద ముండ్ల కిరీటం పెట్టడము, యేసు ప్రభులాగా పక్కలో బలపడటం, యేసు ప్రభులాగా చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, అది ఘోరమైన క్రూరమైన శిక్ష. కానీ అప్పటి కాలంలో సిలువ శ్రమలు, సిలువ శిక్షలు వేరేగా, తాళ్లతో కట్టటము, కొరడాల దెబ్బలు కొట్టకుండా సిలువేయటము, ఇట్లాంటివి వేస్తారు. మేకులతో బంధించటం అనేది అది చాలా ఉన్నతమైన, ఎక్కువ తీవ్రత కలిగిన శిక్ష. దేవుడు ఏమంటున్నాడంటే, ఉట్టి సిలువను ఎత్తుకోమని చెప్పట్లేదు, తన సిలువను ఎత్తుకొని తను వెంబడించాలి. సిలువను ఎత్తుకోవటం అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు. ఆ సమయంలో ఒకవేళ వీటన్నిటిని వదిలేసి తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు వీటన్నిటినీ పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దక్కించుకొను. ఒక లోకమంతయు సంపాదించిన తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకోవాలన్నాడు. ఆయన మార్గంలో నడిచే కృపలో, ఆయన్ని వెంబడించే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలమందు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మిమ్మల్ని వెంబడించాలంటే ఏం చేయాలో, మీ సిలువనెత్తుకొని మేము మీ అంట నడవాలి, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలని మీరు మాకు అందించిన లేఖన భాగంకే వందనములు. అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.